నిజామాబాద్ జిల్లా రూరల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి బాజిరెడ్డి జగన్ దర్పల్లి సిరికొండ ప్రాంతాల్లో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హనుమాన్ జయంతి రోజున గ్రామ సభలు నిర్వహించడాన్ని తప్పుపడుతూ కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే 2 ఏళ్లలో రాజకీయ విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధి పనులపై దృష్టి సారించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన హితవు పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒక 3 ఇంపార్టెంట్ విషయాలు ప్రజల దృష్టికి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన నిజామాబాద్ రూరల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భూపతి రెడ్డి గారు మరి వారు ఏమేం తీర్మానాలు ప్రవేశపెట్టిండ్రు, నిజామాబాద్ రూరల్ గురించి ఎటువంటి వాయిస్ తీసుకెళ్ళిండ్రు అనే దాని మీద డిస్కస్ చేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారిని నేను ఒక ఇంపార్టెంట్ విషయాలే అడగదలుచుకున్నా. మీరు గడ్డి మందు నిషేధించే తీర్మానానికి ఆమోదించారు. అదేవిధంగా హైవే పైన మీరు యాక్సిడెంట్స్ కావద్దని చెప్పి సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పి అదొక తీర్మానం పెట్టారు. మీరు దాన్ని మించి మీరు బడ్జెట్ని మెచ్చుకున్న తీర్మానం తప్ప మిగతా ఏం కూడా నిజామాబాద్ రూరల్ స్పెసిఫిక్గా అడిగిన ఎటువంటి ఐటమ్స్ కూడా మాకు అలా కనిపించలేదు. హైయెస్ట్ ప్రయారిటీతో సభలు నిర్వహించాలని యువకులందరూ ఉత్సాహంగా ఉన్నటువంటి రోజు మీరు ఆ ఉత్సాహాన్ని చంపే విధంగా చేస్తూ ఉన్నారు. ఏ రకంగా మీరు సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నారో కూడా మీరు చెప్పాలి. ఇది మా మెయిన్. ఈ రెండు విషయాలు మెయిన్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ కోతలు జరుగుతూ ఉన్నాయి. కోతలు మొదలైనవి సిరికొండ మండలంలో కొండూరులో కానీ ఇంకా ఇతర గ్రామాల్లో పెద్ద గ్రామాల్లో కోతలు మొదలైనవి. మరి ఈ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కొనుగోలు కేంద్రాల గురించి కూడా మీరు స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు వడ్లేయద్దు, మాకు ఇబ్బంది అవుతుంది, ఎక్కడ అమ్ముకోవాలో అర్థమవుతలేదు అని చెప్పారు. దాని మీద మరి వారు చెప్పినటువంటి దాని మీద ఏమైనా పాలసీ తయారు చేసారా, మీరు తీసుకుంటారా లేదా? మరి ఈసారి కూడా మీరు కొనుగోలు లేట్ చేసి ప్రైవేట్ దళారులకు లాభం చేద్దామనే ఉద్దేశం ఏమైనా ఉందా? అది మీరు ముందే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎదురు చూసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. మేము అది కంటిన్యూ చేస్తామని చెప్పి మీరు సానుకూలంగా స్పందించారు, సంతోషం. దాని మీద మీరు ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సింది మీరు కూడా. ఎందుకంటే మీరు జస్ట్ మాట ఇచ్చి వెళ్ళిపోతే కుదరదు కదా. ఇంపార్టెంట్ ప్లేస్లో ఇంపార్టెంట్ వాయిస్ అనేది ఇవ్వడం మీరు మర్చిపోయినని మా అభిప్రాయం. మీరు ఖచ్చితంగా ఇరిగేషన్ మీద మాట్లాడలేదు. ఎందుకంటే నిజామాబాద్ రూరల్లో మంచిపా ప్రాజెక్ట్ ఉంది, అదేవిధంగా రామడుగుకు సంబంధించినటువంటి రిజర్వాయర్ ఉంది. సాగునీటి గురించి మాట్లాడలేదు. కొత్త హాబిటేషన్స్కి మిషన్ భగీరథ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడలేదు. మరి అదేవిధంగా చాలా చోట్ల రోడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినాయి. వాటి గురించి స్పెషల్గా నిధులు వస్తున్నాయన్నారు. మరి ఇప్పటిదాకా వర్క్స్ అయితే స్టార్ట్ కాలేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి మీకు ఇంపార్టెంట్ అనిపించలేదా అనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, మీకు మరే రోజు దొరకనట్టు హనుమాన్ జయంతి రోజే గ్రామ సభలు నిర్వహించాలనే ఆలోచన ఎడికెళ్ళి వచ్చిందో మాకు అర్థమవుతలేదు. అంటే ప్రతి గ్రామంలో వందలాది మంది యువకులు హనుమాన్ మాల వేసుకున్న విషయం మీకు తెలిసినా కూడా మరి ఈ రకంగా ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంది. కానీ హైయెస్ట్ ప్రయారిటీలో ఉన్న కొండూరు బ్రిడ్జ్ కూలిపోయింది. మనం దానికి సంబంధించి ఏదైనా నిధులు తీసుకొచ్చిందా? ఇదే మురం పనులతోటి మీ కాంట్రాక్టర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు మీ కాంట్రాక్టర్లకు నాయకులకు లాభం చేసే విధంగా ఉండాలని టెంపరీ సొల్యూషన్స్కి పోతున్నారు. ఇది అర్థం కాలేదు, మీరు చెప్పలేదు కాబట్టి. అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట నాశనమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఆ నష్టం జరిగిన వాళ్ళ కోసం పంట నష్టానికి సంబంధించి మరి ఏవైనా నిధులు మీరు ముఖ్యమంత్రి గారిని కోరిందా? మీకు CDP ఎట్లాగో రాదు. 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకున్నట్టు మీరే చెప్తా ఉన్నారు. ఆ తీసుకున్న అప్పులతోటి కనీసము ఇటువంటి సిరికొండ కానీ, దరిపల్లి కానీ, ఇందల్వాయి కానీ ఇటు రావాల్సినటువంటి గడ్కోల్ పైప్ లైను ఆ విషయాల్లో కూడా మీరేమో. ఇంకోటి ఏంటంటే, మీరు రైతు భరోసా ఏదైతే వేసిందో, రైతు భరోసా వేసింది కూడా ఎన్ని ఎకరాలున్నా 1 ఎకరానికి వేస్తామని చెప్పారు. వేసింది మళ్ళీ ఒక విడత వేస్తామని అంటున్నారు. మీరు పర్వాలేదు, 1 ఎకరానికి మీరు 6,000 వేసారు, పర్వాలేదు, ఓకే.
గరీబులు సంతోషిస్తారు అనుకుందాం. కానీ ఈ బోనస్ కూడా ఇస్తామంటున్నారు కదా, మరి ఇప్పుడు బోనస్ ఇస్తామన్నప్పుడు సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని అన్నప్పుడు ఆల్రెడీ మిగులు చాలా ఉంది, ఇంకెక్కడ తీసుకుపోవాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ ఈ బోనస్ అనేది ఎట్లా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర నుంచి మీరు 3-4 వేల కోట్లు తీసుకున్నారు అప్పులు. అది కంప్లీట్గానన్నా ఇచ్చే ప్రక్రియ మీరు స్టార్ట్ చేయలేదు. మొన్న ఇచ్చిన 6,000తోటి మీరు తెచ్చిన అప్పులు అయితే అది జస్టిఫై అవుతలేదు. మీరు తెచ్చిన అప్పుకి జస్టిఫై చేయాలంటే మరి ఎన్ని విడతల్లో ఇస్తారు, ఎన్ని రకాలుగా ఇస్తారా, మరి ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ బోనస్ ఇస్తారా? ఈ డౌట్స్ అన్నీ కూడా రైతాంగంలో ఉన్నాయి. రైతులు ఆగమయ్యే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి గారు కేవలం మూసి ప్రక్షాళన మీద పెట్టినటువంటి శ్రద్ధ మరి మిగతా సెక్టర్లలో పెడతలేరని మేము అనుకుంటా ఉన్నాం. మీరు దయచేసి వాళ్ళకి బాగా దగ్గర కాబట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే గెలిచిన ఈ సెక్టర్లో ఈ చుట్టుపక్కల మీరు గెలిచినటువంటి ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బోధనలో గెలిచినా కూడా ఆయన గెలిచి కూడా లాభం లేదు. ఆయన ఏదో బండ పెట్టినట్టే ఉన్నాడు. కనీసము ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏం మాట్లాడింది? మీరు కనీసం నిజామాబాద్ రూరల్ గురించి మాట్లాడలేదు, కొన్ని జిల్లా గురించి కూడా మాట్లాడలేదు. జిల్లా గురించైనా మాట్లాడాలి కదా. మీకు అంటే ఎదిగే ఆకాంక్షలు లేవు, ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశం లేదు, రైతులను వెంట తీసుకెళ్లాలా, రైతులను ఉద్ధరించాలనే ఉద్దేశం లేదు. పొద్దున నుంచి రాత్రి వరకు నన్ను నమ్ముకున్న ఆ ఒక్క ఏజెంట్, మండలానికి సంబంధించిన ఏజెంట్ ఎట్లా బాగుపడాలా, మొరం దందా ఎట్లా నడవాలా, ఇసుక దందా ఎట్లా నడవాలా, ఈ విషయాల్లో తప్ప మీ చిత్తశుద్ధి మరి ఏ విధంగా కూడా మీ పాలనలో కనబడతలేదు అనేది మా అభిప్రాయం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆల్రెడీ 3 బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి బడ్జెట్లో మీరు పెన్షన్ పెంచుతా అని అంటున్నారు. అన్ని అబద్ధాలు. మీరు చెప్పే అబద్ధాలు కూడా ఎట్లయిపోయినాయి, జనాలకు కూడా అలవాటు అయిపోయినాయి. ఇక వాళ్ళు